వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసీ సభ్యులు వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారిపై కూటమి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో అరెస్టు అయ్యి బెయిల్పై విడుదలైన సందర్భంగా వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి పేర్ని నాని గారు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వారితో పాటు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మండల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ లేదా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మరి ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఎంత దిగజారి ఎన్ని నీచపు మాటలు మాట్లాడినా ఎవరూ కూడా మీరు స్పందించబాకండి. అతను కావాలని ఉద్దేశపూర్వకంగా మనల్ని రెచ్చగొట్టి తిట్టించుకుని, ఎందుకంటే జనసేన కార్యకర్తల్లోనూ జనసేనను అభిమానించే వాళ్ళలో మత్తు దిగిపోతుంది. మళ్ళీ మత్తు దిగిపోతున్నప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ మత్తు ఇంజక్షన్లు కొడుతుంటారు. మామూలుగా అయితే నొప్పి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆ నొప్పి తెలవకుండా ఉండటం కోసం మళ్ళీ మత్తు ఇంజక్షన్ల కోసం ఏం చేస్తుంటాయంటే అకారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. వెంటనే మనం ఏం చేస్తాం, పౌరుషం గెలవడం కదా, వెంటనే మనం పవన్ కళ్యాణ్ని వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం తిడతాం. తిడితే ఏం చేస్తాడు, చూసారా మీరు అన్యాయంగా తిడుతున్నారని చెప్పని జనసేన అభిమానులకి మళ్ళీ మత్తు వచ్చేయాలి. మా వాడిని తిడతారా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. కాబట్టి మీరెవరు ఏమీ అనబాకండి, మీరు వినోదం చూసినట్టు చూడండి. అధికారంలో ఉండి అతను అధికారాన్ని అంటే ఎవరైతే బాధితుల్ని నష్టపోతున్న వాళ్ళని కాపాడాల్సినవాడు. ఏదో అన్న సామెతగా ఉంటుంది, మాట మాటకి హోంశాఖ నా చేతిలో లేదంటాడు. సరే అండి, లాండ్ ఆర్డర్ మీ చేతిలో లేదండి, కానీ పంచాయతీరాజ్ శాఖ మీ చేతిలో ఉంది. పంచాయతీరాజ్ శాఖ మీ చేతిలో ఉంటే పంచాయతీరాజ్ శాఖకి ఏమన్నా మీరు న్యాయం ఏమన్నా చేశారా? పంచాయతీరాజ్ శాఖకి మీరేమైనా న్యాయం చేశారా? రూరల్ డెవలప్మెంట్ మీ చేతిలో ఉంది, ఆ శాఖకి ఏమన్నా మీరు న్యాయం చేశారా? అటవీ శాఖ మీ చేతిలో ఉంది, ఆ శాఖ మీరు ఏమన్నా న్యాయం చేశారా? ఉన్న శాఖకేమో న్యాయం చేయరు. ఎంతసేపు పరకాంత మీద దృష్టి ఉన్నట్టుగా మీరు పక్క శాఖ మీద దృష్టి మీకు ఎంతసేపు? తప్పు కదా అది. మీకు ఇచ్చిన శాఖ మీరు ఉద్ధరించండి. ముందు నువ్వు చేసుకున్న ఇల్లాలని ఉద్ధరించి కదా, అది ఉద్ధరించకుండా మీరు ఎంతసేపు పక్క శాఖ మీదకి లాండ్ ఆర్డర్ నేను ఉంటాను. లాండ్ ఆర్డర్ ఏముంటుంది రే? లాండ్ ఆర్డర్ మీరు హోంశాఖ తీసుకోండి, ఇది రిజైన్ చేసేయండి, ఈ శాఖకి ఆ శాఖ తీసుకోండి. మరి మీ శాఖలో ఉన్నటువంటి లేదా మీ పార్టీలో ఉన్నటువంటి రౌడీలు, తెలుగుదేశం పార్టీలో ఉన్న రౌడీలు, గూండాలు, దౌర్జన్యం చేసే వాళ్ళందరినీ మరి వాళ్ళ సంగతి ఎవరు చూస్తారు? వాళ్ళ తొక్కి నార ఎవరు తీస్తారు? ఎవరు తీస్తారండి? ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడటం చెప్తే వెనకవాళ్ళ మీద మాట్లాడండి. పంచాయతీరాజ్లో 15th ఫైనాన్స్ నిధులు నయా పైసా ఇంతవరకు పడతల్లా. 2 ఏళ్ల నుంచి 24 మాసాలు మీరు ఎక్కి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఏ పంచాయతీలో కానీ, ఏ మండలంలో కానీ, ఏ జిల్లా పరిషత్లో కానీ అన్ని అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్నారు. అన్ని అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ CFMS అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేస్తున్నాయి. నయా పైసా డ్రా చేయటానికి లేదు. ఆఖరికి మీరు చాలా గొప్పగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఏమని చెప్పారంటే, ఆగస్టు 15కి పండగ చేసుకోండి, 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకోమని చెప్తున్నానని చెప్పారు. అవి ఏమని ఇచ్చారు జీవో? మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పంచాయతీ సాధారణ నిధుల నుంచి ఈ ఖర్చు పెట్టుకోండి ఆగస్టు 15 అని చెప్పారు. మీరు మొదటి సంవత్సరం మీరు మినిస్టర్ అయిన మొదటి సంవత్సరంలో ఇంతవరకు ఆటికి దిక్కు లేదు. ఇంతవరకు ఆ 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాక డ్రా చేసుకుంటాక లేదు. 15th ఫైనాన్స్ ఖర్చు పెట్టాక లేదు. మరి ఏమున్నాయి?
రోడ్లు వేసా అని చెప్పి బోర్డులు కడుతున్నారు. రోడ్లు మీరేటువంటి సార్, కేంద్ర ప్రభుత్వం యొక్క రూరల్ డెవలప్మెంట్ నుంచి వచ్చేటువంటి ఈ మ్యాండేట్స్ నుంచి వచ్చేటువంటి ప్రపోర్షనేట్గా వచ్చేటువంటి డబ్బులతో, ఎన్ఆర్జీఎస్ నుంచి వచ్చేటువంటి డబ్బులతో అయ్యన్న పాత్రుడు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వేశారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు నిధులతో వేశారు. ఇవాళ మీరున్నాగా ఇంతవరకు మీరేదో చెప్పారు, ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి నిధుల్లోంచి 3వ వారం దాటాక ఇంతవరకు డబ్బులు పడతల్లా. ఎన్ఆర్జీఎస్లో వేసిన రోడ్లకి, మీ పార్టీ వాళ్ళు చేసిన పనులకి ఇంతవరకు రోడ్లు నిధులు పడతల్లా. మరి మీ శాఖకి లేదు. అయ్యో కుంకి ఏనుగులు తెచ్చామన్నారు, ఒకటి గుడ్డిది, ఒకటి కుంటిది, ఒకటి ఇంకోటేదో అని చెప్తున్నారు. ఆ ఏనుగులు పనికిరాని ఏనుగులు కర్ణాటక వాళ్ళు మీకు ఇచ్చారు. ఇంకా ఏనుగులు దాడి జరుగుతూనే ఉంది. మీరు తెచ్చిన కర్ణాటక వెళ్ళి పెద్ద మీటింగ్ పెట్టి తెచ్చిన కుంకి ఏనుగులు ఏ ఏనుగుని తోలతలేదు. పొలాల మీద పడి ఏ ఏనుగుని తోలవు, మీరు పట్టించుకోరు. అలాగే మీరేం చెప్పారు, పర్యావరణం మీ చేతిలో ఉంది. మీరు వెళ్ళి ఉప్పాడు వెళ్ళి చెప్పొచ్చారు, ఏమని దివీస్ ల్యాబో ఇంకో ల్యాబో ఏదో ల్యాబుల నుంచి సముద్రంలో కెమికల్స్ కలుస్తున్నాయి, వాటిని కలపకుండా 100 రోజుల తర్వాత పరిష్కారం చెప్తున్నారు. ఏం పరిష్కారం చెప్పారు? అలాగే కోనసీమ వెళ్ళారు, పెద్ద మీటింగ్ పెట్టారు గవర్నమెంట్ డబ్బులతో. ఆ మీటింగ్ పెట్టి 100 రోజుల్లో నేను ఆ కొబ్బరి చెట్లు దానికి నేను పరిష్కారం చూపిస్తా అని చెప్పారు. ఏమన్నా ఉంటే జగన్ ఉన్నప్పటి నుంచి ఉందని చెప్పారు. కాదయ్యా, జగన్ ఉన్నప్పటి నుంచి కాదయ్యా, చంద్రబాబు ఇంకా 14లో చంద్రబాబు ఉన్నప్పుడు మట్టి అమ్మేసుకున్నారు, ఏటుగట్లే అప్పటి నుంచి అని చెప్పి మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. మరి అక్కడాటికి ఏమన్నా పరిష్కారం చూపించారా? ఎవరు పరిష్కారం చూపించారు? దేనికి పరిష్కారం చూపించారు? సుగాలి ప్రీతి కోసమే మీరు రాజకీయాల్లోకి వచ్చాను, పార్టీ పెట్టా అన్నారు. మరి ఆ సుగాలి ప్రీతి గారి తల్లి ఏమో ఆవిడ రోదనేమో అరణ్య రోదన అవుతుంది. కాబట్టి ఇచ్చిన శాఖల్ని, మీరు తీసుకున్న శాఖలకు ముందు న్యాయం చేయండి, తర్వాత పరకాంతం మీద తర్వాత మోజుపడినట్టుగా పక్క శాఖల మీద, లా అండ్ ఆర్డర్ మీద తర్వాత మీరు మోజుపడిదిగా అని చెప్తూ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్టినా ఎవడో ఒక నాలాంటోడు స్మూత్గా మాట్లాడి సమాధానం చెప్తాడు, విడమర్చి చెప్తాడు. కానీ మీరెవరూ కూడా సోషల్ మీడియాలో కానీ దేంట్లో కానీ ఎవరు మీరు మాట్లాడబాకండి, అతన్ని ఆటలో అట్టుపండి కింద వదిలేయమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విజ్ఞప్తి చేస్తారు. సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా ఒక కేసులో ఇరికించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేయకముందే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు ఓ 10 రోజుల ముందే బ్రహ్మనాయుడు గారు అరెస్ట్ అవుతాడు 10 రోజుల్లో అని చెప్పని ఆయన మీటింగ్లో చెప్తాడు, ప్రెస్ మీట్లో చెప్తాడు. అది జరిగింది అంటే తెలంగాణ పోలీసులు కదా అరెస్ట్ చేయబోయేది. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదులో కానీ లేదా పోలీసు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో కానీ బొల్లా బ్రహ్మనాయుడు గారి పేరు లేకపోయినప్పటికి కూడా స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఎంపీ గారు అరెస్ట్ అయిపోతున్నాడని చెప్పి చెప్తాడు. అంటే ఈయన బ్రహ్మం గారికి ఆయన అంశతో పుట్టాడా ఈయన, లేదా బ్రహ్మంగారి వారసుడా కాలజ్ఞానం చెప్పటానికి, లేదా ఈయనేమన్నా చిలక జోస్యం చెప్పటానికి ఈయనేమన్నా చిలక, వినుకొండ చిలక ఈయన ఎలా ఈయన చెప్పగలుగుతాడు? అంటే ఏతావాత మనకు అర్థమయ్యేది ఏంటి అంటే తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే కంటే కూడా తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ నడుస్తుందనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళకి అక్కడ ప్రభుత్వం నడిపే వాళ్ళకి ఏ మేరకు లాలూచి ఉంది, ఏ రకంగా
మనం బజార్లో టీ స్టాల్కి వెళ్ళి 1/2 టీ అట్టా తాగుతాం, అట్లా షేరింగ్ టీ అట్టా వీళ్ళందరూ కూడా పవర్ షేరింగ్లో అక్కడ ఇక్కడ పవర్ షేరింగ్ నడుపుకుంటున్నారనేది మనకు అర్థమవుతుంది కదా. అంటే అక్కడైనా ఎక్కడైనా కేసు పెట్టదలుచుకుంటే ఎక్కడైనా పెట్టగలరు వీళ్ళు, తప్పుడు కేసు. బ్రహ్మనాయుడు గారు చేసినటువంటి నేరం ఏంటయ్యా అంటే 2 కోట్ల రూపాయలు ఈయన తెల్ల డబ్బుల్ని, అంటే ఇన్కమ్ ట్యాక్స్లో చూపించేటువంటి డబ్బుల్ని బ్యాంకు ద్వారా తెలంగాణలో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో రైతులని చెప్పినటువంటి వ్యక్తులకి మనీ ట్రాన్స్ఫర్ చేశాడు ఆయన. అది దేనికోసం చేశాడు? ఆయన తమ్ముడు రమేష్ గారి యొక్క కోరిక మేరకు, ఆయన రిక్వెస్ట్ మేరకు ఆయన చెప్పినటువంటి అన్న పలానా వాళ్ళకి పంపించంటే పంపించాడు. అది నేరం అంట. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క అకౌంట్ పేరు మీద, భూభారతి అనేటువంటి ఒక అకౌంట్ పేరు మీద ప్రతి ఒక్కరూ తెలంగాణ పౌరులు కానీ లేదా తెలంగాణలో ఉన్నటువంటి భూ వ్యవహారాల్లో ఎవరైతే కొనుగోలు అమ్మకాలు చేసేవాళ్ళు ఎవరున్నా సరే, దానికి కావలసినటువంటి ఆ అకౌంట్కి ఎవరు డబ్బులు కట్టాలనో అదే అకౌంట్, ఆ అకౌంట్ పేరు మీద డీడీలు ఇస్తే దాన్ని బ్యాంకులో అకౌంట్ ఎట్టా ఓపెన్ చేస్తారు? గవర్నమెంట్ అకౌంట్ పేరు మీద ఎలా అకౌంట్ ఓపెన్ చేస్తారు అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే, ఆ జిల్లా కలెక్టర్ గారికి, సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి బ్రహ్మనాయుడు గారి కొడుకు వెళ్ళి కలిసి మమ్మల్ని ఒక మనిషి ఇట్లా చేసి ఇవన్నీ జీవోలు ఇచ్చి ఇవన్నీ అంటున్నాడు. అది కూడా కలెక్టర్ గారికి వేరే ఒక రిఫరెన్స్ ఇచ్చి, ఇదిగో పలానా మాజీ ఎమ్మెల్యే గారి కొడుకు వస్తాడు, మాకు కావాల్సినాడు, ఇద్దరికి కామన్ ఫ్రెండ్గా ఉన్నటువంటి వ్యక్తి రిఫర్ చేస్తే, ఫోన్ చేసి మాట్లాడితే వీరు వెళ్ళి వారికి ఇస్తారు. ఏమండి మాకు ఈ జీవోలు ఇచ్చారు, ఈ వాస్తవమా కాదా కొంచెం కనుక్కుని చెప్పండి అని. ఆ కలెక్టర్ గారు కింద ఎంఆర్ఓకి ఇదంతా కూడా ఎంక్వైరీ అని రాస్తారు. ఆ ఎంక్వైరీలో ఎంఆర్ఓ గారు ఇదిగో దీని మీద పొరపాటు ఉంది, ఈ జీవో తప్పుడు జీవో, ఇది దొంగ జీవో ఇది అని చెప్పని పోలీస్కి ఇస్తారు. దాని పర్యవసానంగా జీవో తయారు చేసిన వాడిని తీవ్రమైన చర్యలు ఉండవు, దొంగ జీవో తయారు చేసిన వాడిని. తెలంగాణ భూభారతి పేరు మీద దొంగ అకౌంట్ పుట్టించినోడు పెద్ద ముద్ద ఎవడో, వ్యవహారం నడిపినోడు 420 ఎవడో, డబ్బులు పోగొట్టుకున్నటువంటి బాధితుడు బ్రహ్మనాయుడు గారు తమ్ముడు రమేష్ గారు ఇద్దరు కూడా పెద్ద, అంటే ఇక దేశాన్ని దోచుకున్నంత పెద్ద నేరంతో నేరస్తున్న సెన్సేషన్. మోసపోయినోడిని జాలి పడాల్సింది పోయి ఆఖరికి నీతిమాలి చంద్రబాబు నాయుడు గారు కూడా బ్రహ్మనాయుడికి ఇక్కడ వ్యాపారాలు చాలలేదు కనుక ఎట్టట్టు అక్కడ కూడా అన్నట్టు. బ్రహ్మనాయుడు గారు ఏ రోజన్నా అడిగాడా, ఏమండి హెరిటేజ్ చిత్తూరుతో ఆగలేదేంటి, నువ్వు ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో పెట్టావు కదా, ఇక్కడతో ఆగలేదు కదా, తమిళనాడు కర్ణాటక కూడా వెళ్ళావు కదా అని ఎప్పుడన్నా పాల వ్యాపారం నువ్వు చేస్తున్నావు మాకు పోటీగాని ఎప్పుడన్నా అడిగాడా? అంటే కడుపులో బాధ చంద్రబాబు నాయుడు గారికి అంటే బ్రహ్మనాయుడు కంచి బయలుదేరి వినుకొండలో బయలుదేరి మాకు పోటీగా పాల వ్యాపారం చేస్తాడనే బాధ తప్పితే, దుగ్ధ తప్పితే ఏముంది నీకు బాధ చంద్రబాబు నాయుడు గారు? వాస్తవాలు కనుక్కుంటే అరే అయ్యయ్యో ఎమ్మెల్యే చేసినోడు, ఎంత వ్యాపారం చేసినోడు ఇట్ట బోల్తా పడ్డాడు ఏంటి అని జాలి పడాల్సింది పోయి, అయ్యో అనాల్సింది పోయి, మోసపోయినోడి మీద ముద్దాయిగా చిత్రీకరించడం. ఏం చేశాడు? ఏమన్నా దొంగ డబ్బు ఇచ్చాడా? నోట్లు వచ్చేసి ఇచ్చాడా? ఏమన్నా నల్ల డబ్బు తీసుకెళ్ళి ఏమన్నా వ్యాపారం చేశాడా? ఎక్కడన్నా ఢిల్లీలో వ్యాపారం చేశాడా? నల్ల డబ్బు తీసుకెళ్ళి ఎక్కడ ఢిల్లీలో వ్యాపారాలు చేయలేదు కదా, నల్ల డబ్బుతో ఎవరికి అందరికీ వాటాలు పంచలేదు కదా. తను సంపాదించిన కష్టార్జితంలో ఇన్కమ్ ట్యాక్స్ చూపించినటువంటి 2 కోట్ల రూపాయలని వేరే వ్యక్తుల పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇవాళ కాకపోతే రేపైనా తేలదా ఎవరు ముద్దాయో, ఎవరు దోషో, ఎవరు దొంగ అనేది? నిజం నిలకడమే తేలదా అంటున్నాను. తాత్కాలికంగా ఇవాళ ఈ 1/2 గవర్నమెంట్లో పలుకుబడి ఉపయోగించి పైన కింద అక్కడ ఇక్కడ ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చలామణి అవుతుంది కాబట్టి
అరెస్ట్ చేయించగలరు. చంద్రబాబు నాయుడు మరి ఎన్ని రోజులు ఉన్నాడు? చివరికి నారా లోకేష్ నాయుడు గారు ఢిల్లీ చుట్టూ తిరిగి అమిత్ షా గారు 4 నెలలని కాళ్ళ ఎల్లబడి పెద్దమ్మను పట్టుకుని, పెద్దమ్మ ద్వారా వెళ్ళి అమిత్ షాని పట్టుకుని నా ఆరోగ్యం బాగోలేదు, రేపో మాపో ఏమైపోతాడో తెలియదని చెప్పని ఆరోగ్యం బాగు చేయించుకుంటాకి బెయిల్ తెచ్చుకోలేదు కదా. నికార్స్గా శంషేర్గా పోరాడే బెయిల్ తెచ్చుకున్నాడు ఆయన. నా ఆరోగ్యం బాగలేదు, కిడ్నీలు చెడిపోయినాయి, గుండె చెడిపోయింది, లేదా అది చెడిపోయింది, ఇది చెడిపోయింది అని బెయిల్ తెచ్చుకోలేదు కదా. వయసు ఎంత అన్నావని, చదువు లేకపోవచ్చు, నికార్స్గా నిలబడతాడు, నికార్స్గా పోరాటం చేస్తాడు. అట్లాగే కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. ఇవాళ కాదు రేపైనా ఖచ్చితంగా జరగబోయేది అదే. ఈ కేసు పెట్టేమన్నా వినుకొండలో పోటీ చేయించడం ఆపగలరా? 14 రోజులు తప్పుడు కేసు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా దూరం చేయగలరా? లేదా వైఎస్ఆర్ వినుకొండలో జెండా మోసేవాడిని ఏమన్నా ఆపగలరా? ఈ రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రంలో మీరు కేసులు పెట్టించినా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏ రాష్ట్రంలో మీ పలుకుబడి ఉపయోగించి కేసులు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రేపు 29లో పోటీ చేయకుండా ఆగేది ఎవడూ లేడు. లేదా బ్రహ్మనాయుడు గారు, బొల్లా బ్రహ్మనాయుడు గారు వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వదిలేది లేదు, రోజు తిరగటం ఆగేది లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా కాయటం ఆగేది లేదు, లేదా ప్రజలు ఎక్కడన్నా కష్టాల్లో ఉంటే వినుకొండలో వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మానేది లేదు. మీ ప్రభుత్వం చేత బాధించబడేటువంటి వినుకొండలో గ్రామాన బాధించబడేటువంటి లేదా బాధలకు గురవుతున్నటువంటి, వేధింపులకు గురవుతున్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా ప్రజల దగ్గరికి, బాధితుల దగ్గరికి ఆయన వెళ్తాడు, అండగా ఉంటాడు, పోరాటం చేస్తాడు. మళ్ళీ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా అసెంబ్లీలోకి 29లో అడుగు పెడతాడు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, కుయుక్తులు చేసినా అతన్ని ఆపటం అనేది మీ వల్ల కాదు జరగటం అనేది చంద్రబాబు నాయుడు గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారి తరఫున పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ అందరికి కూడా ఒకటే చెప్తున్నాను. తప్పుడు కేసులతో, అణిచివేతలతో మీరు ఆపలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆపలేరు, బొల్లా బ్రహ్మనాయుడిని కూడా ఆపలేరు అనేది మీరు గుర్తెచ్చుకోమని చెప్తాను.